చక్కబెట్టుకోవాలంటారు. పాలిటిక్స్ లోనూ అదే ఫార్ములా. పవర్ లో ఉన్న పార్టీకి దగ్గరైతే పని అయిపోతుందని లెక్కలు వేసుకుంటారు. అధికారంలో లేకపోతే పనులు మార్చేస్తుంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఆ రూటే ఫాలో అవుతున్నారు. తాజాగా కారు పార్టీకి గుడ్ బై చెప్పే వారిలో దానం నాగేందర్ పేరు ఫోకస్ అవుతుండడం విశేషం. దాదాపు 10 ఏళ్లు తెలంగాణను తన సామ్రాజ్యంగా మార్చుకుని పాలించింది గులాబీ పార్టీ. అసెంబ్లీలో వ్యతిరేక వాయిస్ వినిపించకుండా అన్ని పార్టీలను ఖాళీ చేస్తూ రాజ్యాధికారం కొనసాగించింది. తెలంగాణలో ఇంకా తమకు ఎదురు లేదన్నట్లు జాతీయ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టారు కేసీఆర్. అయితే ఊహించని విధంగా హ్యాట్రిక్ విజయం చేజారి అధికారం చేజారడంతో ఆ ఉద్యమ పార్టీ భవిష్యత్తు గందరగోళంలో పడింది. సిట్టింగ్ ఎంపీలతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీలు కారు దిగి ఎవరి దారి వారు చూసుకుంటుండటంతో బీఆర్ఎస్ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇప్పటికే చాలా మంది నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. తాజాగా మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దానం తన సొంత పార్టీ కాంగ్రెస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. బీఆర్ఎస్ లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ పార్టీలో లేని స్వాతంత్ర్యం కాంగ్రెస్ లో ఉన్నట్లు మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చాక రోజు పండగలాగే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ కు టాటా చెప్పనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి దానం కాంగ్రెస్ లోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగినా ఆయన ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అయితే ఆ 2 సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో పవర్ పాలిటిక్స్ లెక్కలు వేసుకుని 2004 నాటికి టీడీపీ తీర్థం పుచ్చుకున్న దానం అదే ఆసిఫ్ నగర్ నుంచి మళ్లీ గెలిచారు. అయితే సీన్ రివర్స్ అయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ సీఎం అవడంతో ఎమ్మెల్యే పదవికి టీడీపీకి రాజీనామా చేసి అప్పట్లో జరిగిన బైపోర్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు పరాభవం తప్పలేదు. నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. 2009లో రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి దక్కించుకున్నారు. కొణిజేటి రోసయ్య మంత్రివర్గంలో అదే పోర్ట్ఫోలియోలో కొనసాగి గ్రేటర్లో తన హవా కొనసాగించారు. తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి అదే ఏడాది జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తిరిగి గెలుపొందారు. గత ఎన్నికల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు బీఆర్ఎస్ కు జై కొట్టడంతో ఆయన మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. అయితే కాంగ్రెస్ పవర్లోకి రావడంతో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయనకు దగ్గరవడానికి చేస్తున్న ప్రయత్నాలతో షుర్ వాపసీకి సిద్ధమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానం సమీపకాలంలోనే కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తారని ఆయన అనుచరులు కూడా అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఏ నేతకైనా పనులు చక్కబెట్టుకోవాలంటే అధికార పార్టీ అయితేనే కుదురుతుంది. అందుకే దానం మళ్లీ కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారట. మరోవైపు కాంగ్రెస్ సైతం గ్రేటర్ లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. సిటీకి చెందిన మాజీ మంత్రి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ని రాజ్యసభకు పంపుతోంది. ఆ క్రమంలో పాత కాపు అయిన దానం నాగేందర్ తిరిగి వస్తే కాంగ్రెస్ లో ఎవరూ అభ్యంతర పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరి దానం వారు కండువా ఎప్పుడు మార్చేస్తారో చూడాలి.